నేతి మహేష్ గారు స్టూడియోలో రియాజుద్దీన్ గారు ఉన్నారు. మహేష్ గారు, సో ఇందాక దాకా జాతీయ అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించి అదాని ప్రకంపనలు ఏంటి అనే దాని మీద డిస్కషన్ నడిచింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీసుకున్నప్పుడు లేదంటే ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 2,500 చిల్లర కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 1,750 కోట్లు అధికారులకి లంచాలు ఇచ్చి ఈ 9,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు కానీ ఆ ప్రాజెక్టులు కానీ వీళ్ళు చేజెక్కించుకున్నారు. దీన్ని చూపించే అక్కడ అమెరికాలో $2 బిలియన్ లాభం మనకు వస్తుంది అని చెప్పి 25,000 కోట్ల రూపాయలు అక్కడ వసూలు చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. సో ఇక్కడ ఎవరు ఆ అధికారులు? 1,750 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. మామూలుగా చూస్తాం ఎంఆర్ఓలు డిఓలు వీళ్ళు 10,000 లేదంటే 1,00,000 5 లక్షల లంచాలు తీసుకున్నారని మనకి వస్తూ ఉంటాయి కేసులు. కానీ 1,750 కోట్ల రూపాయలు ఒక కార్పొరేట్ కంపెనీ అధిపతి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు లంచాలు ఇచ్చి ఈ కార్పొరేషన్కి సంబంధించి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అన్న పేరుతోటి ప్రాజెక్టులు తీసుకున్నారంటే దీన్ని ఏ విధంగా చూడాలి? నమస్కారం. ఇక్కడ ఇందాక పెద్దలు మాట్లాడిందంతా కూడా చూశాను. హిండెన్బర్గ్ రిపోర్ట్ మీద క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తిగా, ఎందుకంటే ఇందాక మీరు చాలా మంది ఉన్నారు, వ్యాపారస్తులు వేరు, ఇలాంటి డెకాయిట్స్ వేరు, ఇలా భాష వాడుతున్నాయి. ఎందుకంటే వ్యాపారస్తులు ఎప్పుడు కూడా వ్యాపారం చేస్తారు, ఆర్గానిక్ లీడర్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు మెట్టు వ్యాపారం చేసుకోవడానికి ఎదగడానికి చాలా టైం పడతారు. సో వీళ్ళు వచ్చేకి వీళ్ళు వ్యాపారంగా చేసేది మన తెలుగు భాషలో చెప్పాలంటే ప్రత్యాపారం. అంటే నేను చెప్పింది కాదు, హిండెన్బర్గ్ రిపోర్ట్ చెప్పారు. 6,500 పైగా మనీ అవుట్ కేసులు ఉన్నాయని చెప్పాడు విత్ ఆధారాలతో. హిండెన్బర్గ్ రిపోర్ట్ లో విత్ ఆధారాలతో చూపించిన పరిస్థితి ఉంది. ఆ రోజు వీళ్ళు చెప్పినా కూడా ఇండియాలో ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఎలా అంటే, సో ఇది దేశం మీద కుట్ర, వాళ్ళ కుట్ర వీళ్ళ కుట్ర అనేది తెలివితేటలు బాగా దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి ఆ రోజు మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఇంత కరప్షన్ కి రీజన్ దేశంలో ముఖ్యంగా రాజకీయాలు ఇంత పొంతులు తప్పడానికి ముఖ్య కారణం గౌతమ్ అదాని అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇతను సంపాదించిన మనీతో ఇతని పాటికి ఇతను గమ్ముగా ఉండిపోయినా ఇతని మీద ఇంత వ్యతిరేకత, ఇంత మీద మాట్లాడాల్సిన అవసరం మాలాంటి వాళ్ళు కూడా ఉండేది కాదు. అంటే కరప్షన్ అనేది కామన్. ఇతను ఒక ప్రజాస్వామ్యాన్ని చంపే ప్రక్రియలో ఉన్నాడు. అంటే చెప్పాలంటే ఇతను చెప్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే డిసైడ్ అయిపోతుంది, ఇతను చెప్తే ఏ పార్టీ గెలవాలంటే డిసైడ్ అయిపోతుంది, ఇతను చెప్తే ఏ పార్టీ దేశంలో అధికారంలో రావాలనేది డిసైడ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా మాట్లాడాలనుకుంటున్నాం. ఇక్కడ దీంట్లో మనం చూసుకుంటే, సో 1000 దున్నలు తిన్న రాబందు ఒక గాలివానికి ఎగిరిపోయినట్లు, సో ఇతని పాపాలన్నీ కూడా ఇక్కడ యుఎస్ లో దొరికిందనేది మనకి ఇక్కడ ఈ రిపోర్ట్ చూస్తే మనకు అర్థం అవుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ రిపోర్ట్ లో జనరల్ గా ఫారిన్ కరప్షన్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే యుఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఒక యాక్ట్ పాస్ చేసింది. అంటే యుఎస్ లో ఉన్న ఎవరైనా పారిశ్రామికవేత్త వేరే దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక క్లాజ్ ఉంటుంది. అంటే అక్కడ నేను బ్రైబ్ ద్వారా ప్రాజెక్ట్ తెచ్చుకోలేదు, బ్రైబ్ ఇచ్చిన పరిస్థితి లేకుండా ఉన్నానని క్లాజ్ తోటి ఉండాలి. ఒకవేళ అది వైలేట్ అయితే అక్కడున్న వాళ్ళతో పాటు ఇక్కడ ఎవరైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైతే ఉన్నాయో వీళ్ళు కూడా ఆ చట్టం కిందకు వస్తారు, వీళ్ళు కూడా కేసుకు అర్హులు అన్న దాని మీద ఆ చట్టం సో ఉంది. దాని ప్రకారమే ఇతను దొరికాడు అనేది ఇక్కడ మనకి ఆధారాలు చూస్తే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే సో ఇక్కడ మారిషస్ నుంచి ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఆ కంపెనీ యుఎస్ స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయ్యి యుఎస్ స్టాక్ మార్కెట్ ద్వారా అక్కడ ఈ కాంట్రాక్ట్లు ఇవన్నీ ఇండియాలో గ్రీన్ ఎనర్జీ తాలూకు కాంట్రాక్ట్లు అన్ని కూడా సో బ్రైబ్ ఇచ్చి ఇటు తాలూకు కాంట్రాక్ట్లు తెచ్చి వీటిని అక్కడ మార్కెట్ లో చూపించి అక్కడ ఫండ్ రైజ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇంచుమించు 175 సో మిలియన్ల దాకా ఫండ్ రైజ్ చేశారు యుఎస్ మార్కెట్ లో. ఇది ఇక్కడ 3 కేసుల్లో ఇతను ఇరుక్కున్న పరిస్థితి. ఒకటి వచ్చేకి ఫారిన్ కరప్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద, రెండోది వచ్చేకి సెక్ కింద. ఎందుకంటే సెక్ లో లిస్ట్ అయినప్పుడు మన ఏడిఆర్ ఏదైనా లిస్ట్ అయినప్పుడు అక్కడ నామ్స్ ప్రకారం ఈ డేటా అంతా కూడా కరెక్ట్, సో అన్ని డైరెక్టర్ సైన్ చేసే పరిస్థితి ఉంటుంది. మూడో కేసు ఈయన ఇరుక్కుంది ఏంటంటే ఇది 2021 ప్రాంతంలో వస్తే ఇక్కడ ఇండియాలో మేనేజ్ చేసినట్టు, ఇక్కడ మన అధికారులు మేనేజ్ చేసినట్టు, డబ్బుతో మేనేజ్ చేసినట్టు వాళ్ళని కూడా మేనేజ్ చేయబోయడం కాబట్టి ఆ ప్రూఫ్ కూడా ఆ రికార్డు కూడా ఉంది. కాబట్టి మూడో కేసులో ఇతను కూడా ఇరుక్కునే పరిస్థితి. 3 కేసులు దొరికి అడ్డంగా బుక్ అయిన పరిస్థితి ఇక్కడ చెప్పాలంటే. ఇక్కడ
లెజిటిమేట్ గా ప్రూఫ్ ఉంటేనే, ఎందుకంటే ఫారిన్ కరప్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చట్టంలో ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవుట్ సైడ్ కంట్రీలో అడ్డులు ఉందని అక్కడ పారిశ్రామికవేత్తలు అడిగితే ఈ కేసు కింద ఎప్పుడు బుక్ చేస్తారంటే ప్రూఫ్ అయితేనే, అంటే రుజువు అయితేనే కేసు కిందకి బుక్ చేసే పరిస్థితి. కాబట్టి అందువల్ల ఇన్ని రోజులు తీసుకొని ఈ రోజు దాని మీద అక్కడ బుక్ చేసిన పరిస్థితి. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇండియాలో ఈ ప్రాజెక్టు వల్ల మాకు 20,000 కోట్ల వరకు లాభం వస్తుందంటే ఆ 20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లేదా దేశంలో ఉన్న ఈ కంపెనీలు అన్నిటి తాలూకా డబ్బుని మన పబ్లిక్ డబ్బుని సో అదానికి వెళ్ళే పరిస్థితి. ఇది పెద్ద స్కామ్ అనుకోవాలంటే 20,000 కోట్ల స్కామ్. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, అలాగే ఒరిస్సా ఉంది, తమిళనాడు ఉంది, ఈవెన్ తెలంగాణ ఉంది, ఛత్తీస్గఢ్ కూడా ఉంది. ఛత్తీస్గఢ్ ముఖ్యంగా ఈ తెలంగాణ ఈ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాష్ట్రాలు. ఇక్కడ గౌతమ్ అదానికి పెద్దగా వివక్ష ఉండదు ఏ పార్టీతో కూడా, అన్ని పార్టీలతో అవసరమైనప్పుడు సో లాబింగ్ చేసుకెళ్ళే శక్తి ఉంటుంది. అదే పరంపరలో సో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎన్ని మాట్లాడినా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ కాంట్రాక్ట్ అతనితో డీలింగ్ చేసే విధానం అంటే వీళ్ళందరూ కూడా సో అవుట్ రైట్ గా ఈ అఫీషియల్స్ ద్వారా అఫీషియల్స్ ముందుకుంటారు. మొత్తం ఇవన్నీ కూడా పొలిటికల్ సిస్టమ్కి వెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఇది ఆరోపణలు చేసుకోవడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 1750 కోట్లు గత వైసీపీ ప్రభుత్వానికి వెళ్ళిందన్నట్టు మాట్లాడడం, దాని ద్వారా చూస్తే మేబీ దాంట్లో రిపోర్ట్లు కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ నేను అడుగుతా ఉంది, ఇదే టీడీపీ గవర్నమెంట్ కూడా మళ్ళీ ఇప్పుడు మొన్న సో అదాని దగ్గరికి వెళ్ళి సో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నారంటే అదాని చేసే ప్రతి పని కూడా రాహుల్ గాంధీ అన్నట్టు అదాని చేసే ప్రతి పని కూడా టెండర్లు కానీ బిడ్డింగ్ కానీ నయాన భయాన భయపెడటం లేదా లంచం ఇవ్వడం, లంచం కూడా లొంగకపోతే సిబిఐ కేసులు పెట్టడం లేదా ఈడీ కేసులు పెట్టడం, భయపెట్టడం, తీసేసుకోవడం, ఈ వేలో దేశం మొత్తాన్ని కబలించిన పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గంగవరం పోర్టు అలాగే తీసేసుకున్నాడు, కృష్ణపట్నం పోర్టును అలా తీసేసుకున్నాడు. కాబట్టి దేశానికి పెను ప్రమాదం ఎవరంటే ఈ క్రోనీ క్యాపిటలిస్ట్. ఇతనే క్రోనీ క్యాపిటలిస్ట్, దేశానికి పెను ప్రమాదం. సో ఇతని మీద దీని దారులు రావాలి. ఇది ఇంకా చర్చ బాగా వెళ్ళాలి, ఎందుకంటే దేశానికి అత్యంత కీలకమైన అంశం ఇది. ఎందుకంటే ఒక దేశ ప్రధానిగా సో ముఖ్యంగా చెప్పాలంటే మా అరవింద్ కేజ్రీవాల్ మన లాస్ట్ టైం ఒక పార్లమెంట్ అంటే అసెంబ్లీలో, ఢిల్లీ అసెంబ్లీలో ఈ మాట్లాడిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి. మీరు ఒకసారి ఈ వీడియో వింటే మీకు అర్థం అవుతుంది. अडानी में सारा पैसा मैंने कहा कैसे हो सकता है, ये नहीं हो सकता। कहते हैं अडानी के अंदर सारा पैसा मोदी जी का लगा हुआ है, अडानी केवल फ्रंट है, अडानी तो केवल मोदी जी का पैसा मैनेज करता है, मैनेजर है, उसको 10%, 15%, 20%. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ దీని మీద ఢిల్లీ పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడారో అరవింద్ కేజ్రీవాల్ మీద ఎలక్షన్ తాలూకా నిధులు తీసుకున్నారని ఆ పార్టీ నాయకులు మొత్తాన్ని అరెస్ట్ చేసి ఆ పార్టీని మొత్తాన్ని గల్లంత చేయాలని దేశంలో చూస్తున్నారు. అంటే రెండే రెండు రాజకీయాలు, ఒకటి ఆర్థిక మాఫియాతో బలిసిన రాజకీయాలు, అది నడిపిస్తున్న ఈ అదాని తరహా క్రోనీ క్యాపిటలిస్ట్ రాజకీయాలు, రెండోది సామాన్యులు చేసే రాజకీయాలు. అందుకే మాలాంటి వాళ్ళని సామాన్యులు చేసే రాజకీయాలు వస్తేనే ఈ రోజు ఈ చూడులో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే ఆ దమ్ముంది కాబట్టి. ఎందుకంటే రైట్ మహేష్ గారు ఒక్క సెకండ్ అన్నప్రెడ్డి గారి అభిప్రాయం తీసుకుందాం. దీనికి సంబంధించి అర్థం అవ్వాల్సింది, ఇది సీరియస్ కేసు. మోడీ ఇక్కడ మాట్లాడినట్టు అరవింద్ కేజ్రీవాల్ గారు అదాని ఫ్రంట్ లైనే, ఎందుకంటే అదాని ఇవన్నీ కూడా చేసే పరిస్థితి ఉండదు. బ్యాక్ ఎండ్ అంతా కూడా మోడీ అంటున్నాడు. నేను బ్యాక్ ఎండ్ కూడా మోదీ ఉన్నారని నేను అన్ను. మొత్తం వ్యవస్థ ఉంది. నేనంటే చెప్పాలంటే దీని వెనక ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, ఒక వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా దేశాన్ని నియంతృత్వం వైపు నెట్టాలంటే మనీ కావాలి. అన్ని వ్యవస్థలని లోపరుచుకొని దేశాన్ని పాత రాచరికం తరహా తీసుకెళ్లాలని ఒక విధం. రెండో వైపు వచ్చాయి మతం గురించి మాట్లాడతాం. ప్రజలందరూ కూడా మొన్న ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక మిత్రుని అడిగా, అదాని దేశ సంపదను దోచుకుంటున్నాడు కదంటే మనోడే మన హిందువే, పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు డబ్బులు తీస్తాడు అంటే వాళ్ళ అమాయకత్వం వాళ్ళని చూస్తే నాకు భయం వస్తుంది. ఒక్కసారి అన్నప్రెడ్డి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మహేష్ గారు
ఒకసారి అన్నప్రెడ్డి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం, ఎందుకంటే టాపిక్ చాలా పెద్దది, డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే చరిత్రను తవ్వుతున్న కొద్ది ఎక్కువ వస్తూనే ఉంటాయి కాబట్టి. అన్నప్రెడ్డి గారు